హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ప్రజెంట్ అయితే నేను థాయిలాండ్లో ఉన్నాను. ఈ థాయిలాండ్ గురించి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు థాయిలాండ్ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపేయబోతున్నాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా లాఫింగ్ బుద్ధ, సో అక్కడ హోల్ కనిపిస్తుంది లాఫింగ్ బుద్ధ పొట్టలో. సో ఆ హోల్లో ఒక కాయిన్ వేస్తే మనం అనుకున్నది జరుగుతుందంట. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్గా ఎంజాయ్ చేయండి వీడియో చూసి. ఇక్కడ పామును పట్టుకొని అటు కొంతమంది ఇటు కొంతమంది లాగుతున్నారు కదా, ఇది ఎక్కడనో చదివినట్టుంది నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మన సైడ్ ఏంటంటే బాయ్స్ పార్కులలో కానివ్వండి, రోడ్ సైడ్ కూర్చొని తాగుతూ ఉంటారు రాత్రిపూట. కానీ థాయిలాండ్లో అమ్మాయిలు తాగుతూ ఉంటారు. అట్లా చూస్తున్నారు కదా అక్కడ అమ్మాయిలు ఎలా తాగుతున్నారో కూర్చొని. అండ్ ఇక్కడ ఒక గ్యాంగ్ కూర్చుంది. సో వాళ్ళు కూడా అందరు తాగుతున్నారు, అబ్బా బియర్లు తాగుతున్నారు అందరూ. సో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు థాయిలాండ్లో. థాయిలాండ్ గర్ల్స్ వెరీ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు థాయిలాండ్ గర్ల్స్. చూస్తున్నారు కదా. సో మంచి ఫన్ ఇప్పిస్తాను మీకు, సరేనా? థాయిలాండ్ మొత్తం తిప్పి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు ఒక వ్యాన్ వెళ్తుంది, దాంట్లో మనుషులు కూర్చొని వెళ్తున్నారు కదా. దీన్ని టుక్ టుక్ అంటారు, వీళ్ళ థాయ్ భాషలో టుక్ టుక్ అంటారు, అంటే ట్యాక్సీ. దీంట్లో కూర్చొని థాయిలాండ్ మొత్తం తిప్పి చూపిస్తారు. బ్యూటిఫుల్. Okay, you're beautiful. You're beautiful lah. Okay. Sawadika. Sawadika. Bye bye. Bye bye. Okay, bye. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కదా థాయిలాండ్ అమ్మాయిలు. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. సో మార్నింగ్ అయితే అలా లేచి వచ్చాను. ఇదే హోటల్లో రాత్రి నేను స్టే చేసింది. సో ఇక్కడ నుంచి పొద్దున ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు థాయిలాండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో అది కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ పక్కన ఒక కాలువ ఉంది, చాలా మురికి కాలువ. చేపలు అయితే బాగున్నాయి కానీ లోపల కంపు కొడుతుంది మొత్తం, అస్సలు బాగాలేదు. అండ్ చూడండి ఇక్కడ ఎంత పెద్ద క్రొకోడైల్ ఉందో. స్కిన్ మొత్తం తీసి, క్రొకోడైల్ చాలా ఫేమస్ అంటే దాన్ని తింటారు. దాని చర్మాన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటారు. బ్యాగులు, బెల్టులు, లెదర్ చర్మం బ్యాగులు చూస్తుంటారు కదా మీరు. సో అలా చేస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా ఫుల్గా క్రొకోడైల్ యొక్క స్కిన్ మొత్తం కొంచెం పెయింట్ చేసిర్రు, చాలా భయంకరంగా అయితే ఉంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి క్రొకోడైల్, అన్ని కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది కూడా మొత్తం క్రొకోడైల్ తోలే, మొత్తం ఒరిజినల్ లాగానే ఉంది అబ్బా. అసలు నమ్మశక్యంగా లేదు. ఇది నోరా ప్లాజా, అంటే ఈ నోరా ప్లాజా లో అన్ని కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ఉన్నాయండి. ఏ షాపింగ్ అయినా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు టూరిస్టుల కోసమే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు టూరిస్ట్ వాళ్ళకే మనకు 20% ఇస్తున్నారు డిస్కౌంట్. ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ చూపిస్తే మనకు 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం అవే ఉన్నాయి కదా, మొత్తం అవే, మొత్తం క్రొకోడైల్ స్కిన్తోనే చేసిందే. చూస్తున్నారా, క్రొకోడైల్ బ్యాగ్ అంట. ఓకేనా? చూడండి, ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా?
అండ్ మీకు ఒక చోటుకు తీసుకెళ్తాను ఈరోజు. అక్కడ స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి. ఫస్ట్ తినాలి, నచ్చితేనే కొనుక్కోవాలి. ఎక్కడైనా విన్నారా ఈ విషయం? ఫస్ట్ తినాలి, నచ్చితేనే తీసుకోవాలి. ఎంత తిన్నా ఏం పర్లేదు, అక్కడ ఒక్కొక్క డబ్బాలలో పెట్టి ఉంటాయి. సో మనకు నచ్చితేనే తీసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందట. చూద్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, వచ్చి మీరు కూడా చూసేద్దురే, ఓకేనా? మర్చిపోవద్దు, చూడండి, ఫుల్గా చూడండి. చాలా ఫన్ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇదే ఆ కచాంగ్, ఇక్కడ వీళ్ళ భాషలో కచాంగ్ అంటారు. సో అక్కడికైతే తీసుకొచ్చాను నేను. ఇక్కడ అన్నీ కూడా మనకు సీరియల్లో పెట్టి ఉంటాయి. ఇక్కడ అన్నీ మన సీరియల్లో పెట్టి ఉంటాయి. సో దాన్ని మనం ఫస్ట్ తినాలి, తింటే నచ్చితేనే మనం తీసుకోవాలి. నచ్చకపోతే అవసరం లేదు, ఎవ్వరు కూడా మనల్ని ఏమన్నారనమాట. సో ఈ ఎలా అనిపించింది, ఓకేనా? ఐడియా ఎలా ఉంది? అదే మన ఇండియాలో అయితే ఫస్ట్ తిని డబ్బాలన్నీ మొత్తం ఖాళీ చేసేస్తారబ్బా. కానీ ఇక్కడ శాంపుల్ కోసం ఒక చిన్న చిన్న డబ్బాలు అలా పెట్టారు. నువ్వు తినొచ్చు, ఒక చిన్న చిన్న డబ్బాలు కనిపిస్తున్నాయి కదా. సో దాంట్లోనే శాంపుల్స్ పెట్టారు. ఫస్ట్ నువ్వు తిన్న తర్వాతనే కొనుక్కో అనేసి వీళ్ళ రూల్స్ అన్నట్టు ఇక్కడి. చాలా బాగుందబ్బా. ఫ్రూట్స్ అయితే నేను అన్నీ కూడా టేస్ట్ చేశాను, టేస్ట్ చేశాను, కానీ ఏది కూడా తీసుకోలేదు. ఒకటే కాజు బాదాం తీసుకున్నాను, అదైతే చాలా బాగుంది. సో థాయిలాండ్ అంటే ఏమిటండి, మొత్తం అమ్మాయిలే కాదు, ఇలాంటి ఫ్రూట్స్, టెంపుల్స్ చాలా ఉన్నాయి మనకు తిరగడానికి. అన్నీ కూడా రాత్రి తిరుగుదామంటే ఫుల్ వర్షం అండి. ఒక షాప్కి వచ్చాను, ఈ షాప్లో మొత్తం ఇరుక్కుపోయాను అబ్బా. ఇక్కడ ఫుల్ రెయిన్, చాలా అంటే చాలా రెయిన్ ఉంది ఇక్కడ. సో ఆ రెయిన్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. ఏం చేద్దాం,